నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కోనూనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనూనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది, కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం, రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి. నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు. అప్పుడు అందరూ మాకు కోపం వచ్చేది, ఏ ఇజం లేదు అంటున్నాడని. కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష. ఖర్చు లేనిది మన తెలంగాణ సంబంధించి గోదావరి ఉంది, కృష్ణా ఉంది, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటిని ఎలా దాన్ని టూరిజం సెంటర్స్గా అట్రాక్ట్ చేసుకోవడానికి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. చార్మినార్, గోల్కొండ, ఈవెన్ అంబేద్కర్ స్టాట్యూ, మీరు పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా దాన్ని కూడా టూరిజం కింద ఉపయోగించుకోవచ్చు, అంత బాగుంది అది. అలాగే ట్యాంక్ బండ్కు సంబంధించింది, సాలార్జంగ్, ఇంకా పురాతనమైన గడులు ఉన్నాయి. యాదగిరి గుట్ట, మన కొరివి వీరభద్ర స్వామి గుడి, మా ఖమ్మం జిల్లాలో బౌద్ధులు నడయాడిన నేలకొండపల్లి, రామదాస్ జన్మస్థలం, అక్కడి నుంచి మళ్ళీ మా కొత్తగూడి మైన్స్, అటవీ క్షేత్రాలు, హాట్ స్ప్రింగ్, మన మణుగూరులో కిన్నెరసాని, గోదావరి అందాలు, పాపికొండలు పక్కకి వెళ్ళినా అది మనకి ఉపయోగం ఉంటుంది. నాగార్జున సాగర్, కృష్ణానది పరివాహక ప్రాంతాలు, నల్లమల అటవీ ప్రాంతం, అది మనకు కొంత అటు కొంత ఉంటుంది అనుకుంటా. ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతం, ఇవన్నీ కలిపితే అధ్యక్ష, వీటన్నిటి మీద సమగ్రమైన ప్లాన్ ఉంటే ఇది ఇట్ విల్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిజం అధ్యక్ష.